బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పిల్లల వ్యవహారం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి. ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఒక పక్కన అభివృద్ధి పైన ముఖ్యమంత్రి అయితే దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా చూసుకుంటామంటే క్యాబినెట్ భేటీ కూడా ఈ రోజు ఉండటంతో ఇది కూడా కొద్దిసేపటి క్రితం స్టార్ట్ అవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటామంటే ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా కూడా సూపర్ 6 కి సంబంధించిన పథకాలు కూడా హామీలు ఇచ్చింది. దాంట్లో సంబంధించి ఒక్కొక్కటిగా కూడా వాటిని అన్ని కూడా నెరవేర్చడానికి అన్ని సిద్ధం చేసుకుంటా ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పటికీ చాలా వరకు కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా పథకాన్ని కూడా అమలు చేసే విధంగా కూడా ఒక పక్కన కార్యాచరణ అయితేనేది, ఒక పక్కన అధికారులకు అయితేనేది, అదే విధంగా చూసుకుంటే మంత్రులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటామంటే ఏదైతే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో దీనికి సంబంధించి ఇప్పటికే కూడా నివేదిక అయితేనేది, ఒక పక్కన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఉచిత బస్సుకు సంబంధించి ఏదైతే మంత్రులకు సంబంధించిన కేబినెట్ సబ్ కమిటీలు కూడా మీటింగ్ జరిగింది. ఈ సబ్ కమిటీ కూడా ఒక పక్కన 2 రాష్ట్రాల్లో కూడా పర్యటించడం, అదే విధంగా చూసుకుంటామంటే కర్ణాటకలో కూడా పూర్తి స్థాయిలో కూడా మంత్రులు పర్యటించి అక్కడ విధి విధానాలు అయితేనేది, దానివల్ల ఏదైతే మహిళలకు ఉపయోగపడే విధంగా ఉందో, లేకుంటే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గవర్నమెంట్ నుంచి, అదే విధంగా చూసుకుంటామంటే ఆర్టీసీ నుంచి కూడా వచ్చే ఇబ్బందులు అయితేనేది వారికి ఏ విధంగా అంటే బస్సులకు సంబంధించి కూడా అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన నివేదిక ఇచ్చారు. దానికి సంబంధించి ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా కేబినెట్ లో చర్చించి దీని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే గీత కుల వృత్తులకు సంబంధించి కూడా వారికి సంబంధించి మద్యం షాపుల్లో కూడా దాదాపుగా 10% మద్యం షాపులు కేటాయించాలనేసి దానికి సంబంధించి కూడా ఈ రోజు దీనికి సంబంధించి కూడా ఒక పక్కన కేబినెట్ లో నిర్ణయం చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటా ఉంటే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయడానికి, అనేక పెట్టుబడులను కూడా ఆకర్షించడానికి అన్ని రకాలుగా కూడా కుటుంబ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేసి ఒక పక్కన నేతలైతేనేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ఏదైతే సంబంధించి తీవ్ర కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వారికి ఏదైతే భూముల కేటాయింపుకి సంబంధించి కూడా క్యాబినెట్ లో అయితే ఒక పక్కన చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ముఖ్యమంత్రి అయితేనే మంత్రులు కూడా వెళ్ళనున్నారు. ఈ అక్కడ ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ఇండస్ట్రీస్ తీసుకురావడానికి అయితేనేమో దీనికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన క్యాబినెట్ లో అయితే చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటామంటే ఏదైతే ప్రధానంగా ఒక పక్కన అయితేనేమో మహిళలకు ఉచిత బస్సు అయితేనేమో, గీత కార్మికులకు 10% ఏదైతే మద్యం షాపుల్లో వాళ్ళకు మద్యం షాపుల్లో కేటాయింపుల పైన ఒక పక్కన భూముల కేటాయింపులు కూడా ఈ రోజు ప్రధానంగా కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ. ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో